హాయ్ అండి. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నేను ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా స్వామికి ప్రసాదం చేయబోతున్నాను. అందుకు ముందుగా అన్నపూర్ణేశ్వరికి మనం సమర్పించుకోవాలి. నేను ముందుగా పన్నీరు, జవాదు పౌడర్, పసుపు వేసి ఈ మూడింటిని కలుపుకుంటున్నానండి. అన్నపూర్ణేశ్వరికి గంధము, పన్నీరు, పసుపుతో కుంకుమ పెట్టుకొని పువ్వు సమర్పించుకోవాలి. అట్లే మనకు అన్నిటికీ మూలమైన అన్ని దేవతలు ఉన్న ఆవు గోవు కూడా పసుపు కుంకుమతో పెట్టుకోవాలి. విధంగా స్వస్తిక్ గుర్తు వేసుకొని మనం ప్రసాదం మొదలు పెడదాము. ఏ గురువుకైతే ఈరోజు పూజిస్తామో, బాబా కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, ఏ శివుడు కానీ, ఏ దేవుడికైనా ఆయనకి శనగల మాల వేసుకుంటే చాలా మంచిదంట. శనగలతో కుట్టుకొని మళ్ళీ మిగతావి మనం ఉడకబెట్టుకొని తినేయచ్చు ప్రసాదంగా. అందుకని నేను శనగలు నానేసాను. ఈరోజు ఆవుకి శనగలు, నానేసిన శనగలు మనం ప్రసాదంగా పెడితే అట్టిపండు కానీ అవి పిత్రదోషాలు, ముందు జన్మలో ఏమన్నా తెలిసి తెలియకుండా చేసిన దోషాలు కానీ, పెద్దవాళ్ళు చేసిన దోషాలు కానీ అన్నీ మన చేతితో పెడితే అవి హరిస్తాయంట. కాబట్టి ఎవరన్నా అవకాశం ఉంటే ఆవు దగ్గరలో ఉంటే ఇవి సమర్పించండి ప్రసాదంగా. నేను పాయసానికి నీళ్ళు మరగబెట్టుకున్నానండి. ఈరోజు స్వామికి పాయసం సగ్గుబియ్యం ఇట్లా నానేసుకొని పాయసం ప్రిపేర్ చేయబోతున్నాను. స్వామికి, బాబాకి కానీ ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా గీ వేసుకుందాం. ఆ తర్వాత కాజుని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా కాజుని దోరలుగా వేపుకొని ప్రసాదంలో వేసేసుకోవాలి. సేమియాలని కూడా దోరగా వేపుకోవాలండి. ఈరోజు తులసమ్మని బాగా శుభ్రంగా కడుక్కొని వాటర్ సమర్పించుకొని నీళ్ళు చిలకరించుకొని, ఇది చెక్క అండి, చెక్క, ఇలాచి. ఈ నీళ్ళు తులసమ్మకి ఈరోజు పౌర్ణమి రోజు సమర్పించుకుంటే చాలా మంచిది. ప్లస్ గుబురుగా తులసమ్మ పెరగద్ది. తప్పకుండా ఈరోజు ఈ చెక్క, దాల్చిన చెక్క అంటారు కదా, ఆ చెక్కతో మిక్సీ వేసుకొని ఆ పొడి వాటర్ని దేవుడికి తులసమ్మకి సమర్పించుకోండి. ఈరోజు గురువుగా ఉంది కదండి, మనకి ఇష్టమైన బాబాకి కానీ, శివుడికి కానీ, వినాయకుడికి కానీ, ఏ దేవుడికైనా కానీ ఇట్లా నానేసిన శనగలు మాల కట్టి ఆయనకి సమర్పించుకుంటే చాలా మంచిది. గుడికి వెళ్ళి నవగ్రహాల దగ్గర గురువుకి కూడా, నవగ్రహ గురువుకి కూడా ఒక మాల సమర్పించుకుంటే చాలా దోషాలకి ఫలితం ఉంటుంది. బాబాకు కూడా గుట్టు సమర్పించి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నానేసిన శనగల మాల ఆపా
ప్రసాదం నానేసిన శనగలు పాలు సమర్పించుకుంటున్నాం. ఎట్లో మాకు తిరుపతి నుంచి ప్రసాదం కూడా వచ్చింది, అవి రెండు కూడా స్వామికి ప్రసాదించుకుంటాం. చాలే.